హలో అండి, జై శ్రీ గణేష్. నేను మీ అనుష, D5 విన్నర్. నేను మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. నాకు నేనే యూట్యూబ్ ఫ్యామిలీకి వెల్కమ్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ వీడియో. సో మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. అండ్ నేను ఇప్పుడు రామగుండంలో ఉన్నాను. మా ఊర్లో మా తోటలో మామిడికాయ తోటల్లోంచి ఒక చెట్టు మామిడికాయలు నేను పచ్చడి పెట్టబోతున్నాను. అండ్ అది మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. సో అది ఎలా పెట్టామో చెప్పుకుందాం. సో మామిడికాయ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆవపొడి, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, మెంతుల పొడి, ఇవన్నీ కావాలి. సో అన్నీ కావాల్సిన మెజర్మెంట్తో యాక్చువల్గా ఇది 4 కేజీల పచ్చడి. ఇది ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎంతెంత కావాలో నేను తర్వాత డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది ఒక రఫ్ వీడియో. అండ్ అన్నీ కరెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం చిటికెడు సున్నం కలిపారు మా అత్తయ్య, అది ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనుకుంటా. అండ్ తర్వాత కారం, ప్రతి ఒక్క ముక్కకు అంటేలాగా కారం కలుపుతున్నారు. జీలకర్ర, మెంతుల పొడి సపరేట్గా కలిపారు. అండ్ ఉప్పు సరైన మోతాదులో. తర్వాత ప్రతి ఒక్క ముక్కకి చాలా బాగా అంటాలి, ఎందుకంటే అది పట్టకపోతే టేస్ట్ రాదు. అండ్ ఒకే చోటంటే సరిగా ఉండదు. కాబట్టి బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంకా ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఆయిల్లో పోపు. ఇదేంటంటే ఆయిల్లో పోపులో కావాల్సినవి ఆయిల్, ఎండుమిర్చి, గార్లిక్ పేస్ట్ సపరేట్గా, చిన్న ఆవాలు, ఇవన్నీ కలిపి పోపు పెడతారు. ఆ పోపు చల్లారిన తర్వాత అప్పుడు ఈ ముక్కలన్నీ మళ్ళీ అందులో కలుపుతారు. అండ్ ఆయిల్ పోపులోనే గార్లిక్ పేస్ట్ కూడా కలిపేశారు అత్తయ్య. అలా కలిపితేనే ముక్క బాగా ఊరుతుందంట, ముక్కకి బాగా అంటి టేస్ట్ వస్తుందంట. అదే స్పెషల్ టేస్ట్. అంతా అయిపోయిన తర్వాత రెడీ టు ఈట్. పచ్చడి అంతా జాడీలోకి షిఫ్ట్ చేసి లాస్ట్ దాంట్లో కలుపుకొని తింటే ఉంటుంది క్రేజీ, అసలు అమేజింగ్.